హాయ్ అండి, నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మానస క్రియేషన్స్. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీగా నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు వేసి దోరగా ఫ్రై చేసుకుందామండి. దోరగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో యాడ్ చేసుకుందామండి. ఇవి వేగేలోపు మనకు కావాల్సిన పదార్థాలను చూద్దాం. చింతపండు పులుసు, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, వీటితో పాటు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్. ఇప్పుడు త్వరగా వేగిన ఉల్లిపాయలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత అందులో 3 రెమ్మల కరివేపాకులు వేయండి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగం పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలకి మసాలా పట్టేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోండి, ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వెంటనే చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. ఈ చింతపండు పులుసు కనీసం ముక్కలు మురిగేంత వరకు యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు ములిగేంత వరకు వేసుకున్న తర్వాత ముక్కలను జాగ్రత్తగా వేడకుండా గరిటెతో కలపండి. నెల్లూరు చేపల పులుసు స్పెషల్ ఏంటంటేనండి, ఆ రోజు ఉన్న రుచి కంటే దాని తర్వాత రోజు రుచి బాగుంటుంది. ఒకవేళ పిల్లలకి క్యారేజ్లోకి పెట్టేటప్పుడు అయితే ముందు రోజు నైటే చేసి పెట్టుకోండి, మార్నింగ్కి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గీటు పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు చేప పులుసు చేసినప్పుడు ఈ పులుసులో పచ్చిమిరపకాయలు వేసేవారండి. ఈ మిరపకాయ పులుసుని పీల్చుకుని ఎంతో రుచిగా ఉండేదండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. దానితో పాటు కొంచెం ఫిష్ మసాలా కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఒకసారి ముక్క విడిపోకుండా కలుపుకోండి. అంతేనండి, ఈజీ అండ్ సింపుల్గా నెల్లూరు చేపల పులుసు రెడీ. ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.